ప్యారలల్‌గా జరిగిన దాంట్లో నష్టం ఎవరికి జరగడానికి ఛాన్స్ లేదు. ఏ ఏ డిగ్రీలో జరిగినా ఇద్దరికి జరగడానికి ఛాన్స్ ఉంటది. హానెస్ట్ వేలో నేను చెప్పేది. అట్లుంటది కాబట్టి ఇక గతం గతః దాన్ని వదిలిపెట్టేసేయాలి. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టి లేకపోతే ఇక్కడ వీళ్ళతోని కనెక్షన్ ఉంది కాబట్టి ఆ రోజు ఈళ్ళతోని ఈమెతోని ఆ విధంగా ప్రవర్తించిండేమో. అదంతా స్టూపిడిటీ అది. ఇప్పుడు మనము ఎన్నో అవకాశాలు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కూడా మనకు సెట్ కావట్లేదు అని అనుకున్నప్పుడు, ఆ రోజు అట్లా మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఆ విధంగా అట్లా చేసినా, అట్లా చేయకపోయినా, లేకపోతే ఆ విధంగా ప్రవర్తించినా, ప్రవర్తించకపోయినా కలవాల్సింది లేదు. ఫేట్ ఆ విధంగా ఉంది, డెస్టినీ. దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు మనం ఎంతసేపు మనకున్నటువంటి కంపని తీసుకెళ్ళి వేరోళ్ళకి అంటించాలని చూస్తూ ఉంటాం. మనం ఎంతో కొంత వాళ్ళని ఇష్టపడి ఉంటాం కాబట్టి, వాళ్ళని వదిలేసేయాలి ఇంకా. వాళ్ళ గురించి కన్సిస్టెంట్‌గా ఆరాలు తీసి, ఎంక్వైరీలు పెట్టి, వాళ్ళ గురించి కుచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎవరికి మనశ్శాంతి ఉంటది? తెలుసుకొని ఏం చేస్తారు ఎవరైనా? వాళ్ళకు జీవితం ఉంటది కదా! వాళ్ళ మనాలను బతకనివ్వాలి. అది సెట్ కాలేదు వదిలిపెట్టేసేయాలి. నేను మంచిదాన్నే, నా గురించి అపార్థం చేసుకున్నాడు, లేదనంటే నా గురించి నేను ఈ విధంగా చెప్పలేకపోయినానే, నేను క్షమించమని అడగలేకపోయినానే, మంచోళ్ళకి ఈ విధంగా వస్తుంటాయి. ఇక చెడ్డోళ్ళు దుష్టులకు ఎప్పుడు వాంది తప్పు అనేది ఉంటుంది అపరాధ భావంలో కూడా. వాడు నా పట్ల అట్లా ప్రవర్తిస్తాడా, వాడు నాతోటి ఆ విధంగా మాట్లాడతాడా? అక్కడ లవ్ లేదు, లవడ లేదు. సాధించాలి, వేధించాలి, రాచి రంపాన పెట్టాలి, ఏదో రకంగా థ్రెటన్ చేయాలి, ఇరికియాలి, హరాస్మెంట్ చేయాలి. ఇదంతా క్షుద్రానందం ఇది. వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మనుషులు గారు. కాకపోతే నేను అనేది హ్యూమన్ గ్రౌండ్స్లో ఆ విధంగా ఎవరైనా కట్ అయిపోయినప్పుడు ఈ విధమైన భావన అనేది కలుగుతుంటుంది. వాళ్ళకి నేను క్షమించమని కూడా అడగలేకపోయింది. నా వల్ల వాళ్ళకి ఇంత నష్టం జరిగింది కదా, నేను వాళ్ళని ఇంత హర్ట్ చేసినా కదా, వాళ్ళని నేను ఒకసారి అపాలజీ చెప్పుకోలేకపోయినానే అని మంచి వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇంకా మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు, దురాత్మలు, అరే వాడిని అంతకే వదిలిపెట్టేసినాం కదా, ఇంకొంచెం చేయాల్సింది, ఈ విధంగా ఉంటుంది. బిడ్డ ఎవరిని చేస్తారు? అన్నిటికీ పరమాత్మ ఉన్నాడు. అందరి చాబి ఆయన దగ్గరనే ఉంటుంది. ధర్మం అనే ట్రాక్ పైన నడిస్తే ఆయన కేర్ టేక్ చేస్తాడు, మనకు నష్టం జరగకుండా చూస్తాడు. మనము కొన్ని అన్యాయం చేయాలని చూస్తే అందరికంటే కింగ్ మేకర్ మాస్టర్ పైన ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. భగవంతునికి భయపడి బ్రతకాలి లైఫ్లో. ఉంటాడు ఆయన, అన్నీ చూస్తుంటాడు. నీకు శ్వాస ఎంత దగ్గర ఉందో అంతే దగ్గర ఉంటాడు ఆయన. ఆయన ఎక్కడనో సప్త ఆకాశాల పైన ఉంటాడు అని అంటాం, కానీ ఉంటాడు, కానీ అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈశ్వరుడికి భయపడి